ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయములో అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానము చేస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మా అందరి జీవితాలలో కూడా ఉన్న సమస్యలు, బాధలు, కష్టాలు, అవమానములు తండ్రి, అవన్నీ కూడా ఏ పాటివి యేసయ్య? మీరు మా కొరకు సిలువలో పడిన బాధ, అవమానము ముందు ఇవన్నీ కూడా వ్యర్థమైనవి తండ్రి. కానీ యేసయ్య, మీరు ప్రేమామయుడవు, దయామయుడవు తండ్రి. మా కొరకై సిలువలో బలియాగమైన దేవుడవు తండ్రి, రక్తమును కార్చిన దేవుడవు తండ్రి. ఎంతగా వారు మిమ్మల్ని అవమానించినప్పటికీ కూడా క్షమించే మనసును కలిగిన దేవుడవు తండ్రి. మీకు వేలాది స్తోత్రములు యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానము మా అందరి జీవితాలలో నెరవేరులాగున సహాయము చేయండి. సంతోష గానములతో, నిత్య వెలుగులతో మా జీవితాలను నింపండి. మంచి పేరును సంపాదించుకొనుటకు, ప్రతి స్థలములో ఘనతను పొందుకొనుటకు, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.